ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामिनिति नामिने नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भगवद्गीता की जय। మీ అందరికీ కూడా నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। మీరందరూ మీ విలువైన సమయాన్ని భగవంతు యొక్క కథ అమృతానికి కేటాయించి వినడానికి వచ్చినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు। ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సారాంశాన్ని మనము చర్చించబోతున్నాం। ఏంటంటే అది కామ క్రోధ మోహ రాగ ద్వేషాలను ఎలా మనము జయించవచ్చు। వీటన్నిటిని కూడా జయించే విధానము, జయించడం వల్ల ఫలితము, జయించకపోవడం వల్ల నష్టం, మన జీవితంలో వీటన్నిటిపైన జయాన్ని పొందాలి। అప్పుడే మన జీవితం నిజమైనటువంటి సక్సెస్ గా భావించవచ్చు। ఇవన్నీ నిన్నటి మన శ్లోకంలో ఆల్రెడీ ABCDEF ఫార్ములా మనం చర్చించాము। అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కామ క్రోధ, కామానికి ముందు ఆసక్తి ఉంటుంది, ఆసక్తి మరియు కామము, తర్వాత క్రోధము, మోహము, తర్వాత లోభ రాగ ద్వేషాలు, వీటన్నిటిపైన విజయాన్ని పొందాలంటే మనం ఇంద్రియాలతో స్వామి కావాలి। ఇంద్రియాల స్వామిని గోస్వామి అంటారు, ఇంద్రియాల దాసుని గోదాసుడు అంటారు। అదేవిధంగా మరి ఇంద్రియాల స్వామి కావాలంటే మనం ఏదో బలవంతంగా నేను చేతులకు స్వామి కావాలా, కళ్ళకు స్వామి కావాలనుకుంటే అంటామా? అవుతామా? కాలేము। కాబట్టి ఇక్కడ మనము భగవంతుడు శాస్త్ర ప్రకారము, భాగవతం ప్రకారం ఏం చెప్తున్నారంటే ప్రతి ఇంద్రియాన్ని భగవంతుడి యొక్క కార్యము, భగవంతుడి యొక్క సేవలో మనము నియుక్తం చేయాలి। అప్పుడు మనకు తెలియకుండానే మన ఇంద్రియాలను భగవంతుడి యొక్క సేవకులను మనం చేసినట్టు అయితే మనం ఇంద్రియాలకు బాస్ అవుతాము। భగవంతుడి ఈ ఇంద్రియాల యొక్క ధర్మం ఏంటంటే, వాటి యొక్క క్వాలిటీ ఏంటంటే ఏదో ఒక సేవలో, దేంట్లో అంటే ఐడియల్గా ఉండలేవు అవి, దేంట్లో ఒక దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చూస్తూ ఉంటాయి। కాబట్టి ఈ ఇంద్రియాలు జనరల్గా ఏం చేస్తాయి, ఇంద్రియాలు భౌతికమైనటువంటి విషయాల గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాయి। ఎప్పుడైతే భౌతిక విషయాల గురించి ఆలోచిస్తుంటాయో ఆ ఆలోచన కాస్త ఆసక్తిగా మారుతుంది। ఎప్పుడైతే మనకు సపోజ్ కళ్ళు ఉన్నాయి, ఎవరో మనకు చెప్తారు చెవులకు, అరే ఫలానా పిక్చర్ చాలా బాగుంది, కళ్ళు అంటూ ఉంటాయి ఆ పిక్చర్ చూడాలి। కళ్ళ యొక్క లక్ష్యం ఏంటి? చూడాల। చెవులు ఏంటి? విన్నాయి, విని ఈ మెమరీలో పంపించేసి దాని కళ్ళ దగ్గరకు పంపిస్తే అది చూడాలంటుంది। కళ్ళు చూడడము అనే దాని పట్ల ఆసక్తి పెంచుకోవడం వల్ల దాని నుంచి ఆసక్తి నుండి కామం ఉత్పన్నమవుతుంది। ఆ కామము తీర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది। కళ్ళు చూడాలంటే ఈ శరీరము ఈ కళ్ళను మోసుకెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చేతులతో టికెట్ తీసుకోవాలా। ఆ విధంగా ఆ కోరిక చాలా తీవ్రంగా మారినప్పుడు తీరితే సంతోషము, ఆ కోరిక తీరకపోతే దాని నుంచి, ఆ కామం నుంచి క్రోధం పుడుతుంది। మన ఏ ఇంద్రియమైనా కూడా, కళ్ళది కానీ, ఎవరికైనా నాలుక చాలా రుచికరమైంది, పలానా దగ్గర ఆ స్వీట్స్ చాలా భలే స్వీట్స్ ఉన్నాయి, చాలా బాగుందంటే నాలుక అరే అక్కడ వెళ్ళాలా, ఆ స్వీట్ నేను తినవలసిందే అని అనుకుంటుంది। మరి ఈ నాలుక తనంతట తానుగా వెళ్ళగలుగుతుందా? వెళ్ళలేదు। ఈ కాళ్ళు మోసుకెళ్ళాలా, అక్కడ టికెట్ కొనుక్కోవాలి, అది ఈ చేతులు నాలుకకు అందించాలి। ఆ ఆసక్తి, తర్వాత దాని నుంచి కామము, అది తీర్చుకోవాలనే తీవ్ర ప్రయాస జరుగుతుంది। అదొకవేళ తీరితే చాలా సంతోషము, తీరకపోతే
బాధ, దాని నుంచి క్రోధము. సో ఇక్కడ మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారంటే భగవద్గీత ద్వారా, కృష్ణ భక్తి భావంలో ఎవరైతే ఉండరో వాళ్ళు ఏమవుతుంది, ఈ భౌతిక విషయాలు వింటారు. దాన్నే ఇంద్రియార్థాలు. కళ్ళ యొక్క ఇంద్రియార్థం ఏంటి? భౌతికమైనటువంటి సీనరీస్ చూడడము. నాలుక భౌతికమైనటువంటి పదార్థాలను రుచి చూడడము. సో కాబట్టి కృష్ణ చైతన్యంలో అంటే కృష్ణ భక్తి భావంలో ఎవరైతే లేరో వాళ్ళు ఈ భౌతికమైనటువంటి విషయాలను ఆలోచిస్తూ ఉంటారు. సపోజ్ ఈ కళ్ళు చెవులు గురించి చెప్పారు ప్రభుజీ. సో ఈ కాళ్ళు చేతులు బాడీ అనుకుందాం. సో మనకు చెప్తారు, అరే ఎండాకాలం చాలా ఉక్కబోస్తుంది, వేడవుతున్నది. సో ఎక్కడ చల్లటి నీళ్ళలో స్నానం చేస్తే బాగుండంటే మనం ఏం చేస్తాం, వేరే వాళ్ళు ఎవరో చెప్తారు, అరే పలానా వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి అని. అరే వాటర్ ఫాల్స్ లో మనం వెళ్ళి స్నానం చేయాలి. లేదంటే పలానా మన దగ్గరలో ఒక స్విమ్మింగ్ పూల్ ఒక దాంట్లో ఏమంటారు, రిసార్ట్ లో స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేశారు, అన్నీ ఉంటాయి అక్కడ, ఆడుకోవడానికి ఉంటది, తినడానికి ఉంటది. అప్పుడు అరే అక్కడ వెళ్ళాలి మనం. నాలుక యొక్క లక్ష్యము అక్కడ మంచి భోజనం దొరుకుతుందంట. సో ఆడుకోవడానికి ఏదో మన పిల్లలకు. తర్వాత అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. హోల్ బాడీ ఏమంటారు, అరే ఈ ఎండలో మంచిగా వెళ్ళి ఆ యొక్క కాళ్ళు చేతులు స్విమ్మింగ్ చేయాలి అంటే చేతుల యొక్క లక్ష్యం ఇంద్రియార్థం అంటే దాని యొక్క ఆబ్జెక్ట్ మనం పోయి ఎంజాయ్ చేయాలి. సో ఆ వాటర్లో ఇది కృష్ణ భక్తిలో లేని వాళ్ళు. అదే కృష్ణ భక్తిలో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళాలనుకుంటారు. వాటర్ ఎక్కడికి వెళ్తారు, పుణ్య నదులకు వెళ్ళి మంచి హాయిగా నదిలో స్నానం చేయాలి. చూడండి అదే డిఫరెన్స్. ఇంద్రియార్థాలు భౌతికంగా స్విమ్మింగ్ పూల్ ఇంకెక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటారు. అదే కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ చక్కగా ఏదైనా పుణ్యతీర్థ నదులకు వెళ్ళి నదుల్లోకి వెళ్ళి అక్కడ ఆ నదీమ తల్లి ఒడిలో స్నానం చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇది ఇంద్రియాలు ఎంజాయ్ చేయాలనుకుంటాయి, కానీ దాన్నే మనం సరైన మార్గంలో పెట్టాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ ఇంద్రియాల యొక్క భోగం ఎలా ఉంటుందంటే భగవానుడి దివ్య సేవలో ఒకవేళ లేకపోతే అవి లౌకిక అంటే భౌతికమైనటువంటి సేవని కోరుకుంటాయి, భౌతిక భోగాన్ని కోరుకుంటా ఉంటాయి. దీనికి మనకు ఈ భౌతిక ప్రపంచంలో ఎవ్వరు ఎగ్జంప్షన్ లేదంట. శివుడు బ్రహ్మతో పాటు ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ కోరుకుంటా ఉంటారు. సో ఈ ఇంద్రియాల యొక్క ప్రభావానికి లోనవుతారు. ఈ సంసారం యొక్క చిక్కు నుండి బయటపడాలి అంటే కేవలము కృష్ణ చైతన్య మార్గం ఒక్కటే ఏకైక పద్ధతి తప్ప మిగతా ఏ మార్గాలైనా కూడా మనకి సంసార సాగరంలో మనం మునిగేట్టు చేస్తాయి, బయటకు వెళ్ళలేము. దీనికి భగవంతుడి యొక్క తమోగుణ అవతారం, లైక్ మనము చిన్నప్పుడు ఇప్పుడైతే సినిమాలు అన్నీ రావట్లేదు కానీ ఒకే హీరో ఉంటాడు, 3 రకాలుగా చూపిస్తూ ఉంటాడు. ఒక హీరో చాలా జెంటిల్మెన్ ఉంటాడు, అదే ఇంకొక అతను రెండో పాత్ర ఒక దొంగ ఉంటాడు, ఇంకొక పాత్ర ఇన్స్పెక్టర్ ఉంటాడు. అదే హీరో క్యారెక్టర్. హీరో ఏం చేస్తున్నాడు, ఆయన దొంగ పాత్రను పోషిస్తున్నాడు, తర్వాత ఇన్స్పెక్టర్ పాత్రను పోషిస్తున్నాడు, తర్వాత ఒక జెంటిల్మెన్. అంటే ఆ జెంటిల్మెన్ ఎవరు, తండ్రి ఉండొచ్చు, ఆ తండ్రికి 2 కొడుకులు ఉంటారు, ఒకడు ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఒకడు దొంగ ఉన్నాడు. అంటే అక్కడ పాత్రలు మరి ఆయన బయటకు వస్తే 3 పాత్రలు పోషించినటువంటి వ్యక్తి. ఇక్కడ దయ చక్కగా అర్థం చేసుకోండి, ఈ సృష్టిలో ప్రతిది కూడా భగవంతుడి యొక్క సంకల్పంతోనే జరుగుతుంది. అది బ్రహ్మదేవుడే చెప్తున్నాడు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వ కారణం. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో, ఈ బ్రహ్మాండంలో ఏది జరగాలన్నా కూడా ఆ పరమేశ్వరుడు కృష్ణ భగవానుడి యొక్క సంకల్పం లేని, కారణం ఆయన యొక్క ఆజ్ఞ లేని ఏది జరగదు. కాబట్టి భగవంతుడు ప్రతి బ్రహ్మాండము భౌతిక ప్రపంచము సృష్టి జరుగుతున్నప్పుడు, భౌతిక ప్రపంచాన్ని సృష్టిస్తున్నప్పుడు ఈ మహత్తత్వము త్రిగుణాలతో కూడుకుని ఉంటుంది. ఈ త్రిగుణాల్లో మొట్టమొదటగా విష్ణు రూపం వస్తుంది. విష్ణు రూపం అంటే కారణోదక సాయి విష్ణువు నుంచి
బ్రహ్మాండాలు వెలువడి ఆ ప్రతి బ్రహ్మాండానికి సృష్టికర్తగా గర్భోదకశాయి రావడం జరుగుతుంది. తర్వాత గర్భోదకశాయి విష్ణువు నుంచి క్షీరోదకశాయి విష్ణువు ఈ మహత్తత్వంలో మొత్తం బ్రహ్మాండంలో కణకణంలో పరమాత్మ రూపంలో విస్తరిస్తారు. దాని తర్వాత సృష్టి జరపడానికి కొరకు, సృష్టి జరగడం అంటే క్రియేషన్, దానికి ఏ గుణం కావాలా? రజోగుణం కావాలా. రజోగుణంలో ఉన్నవాళ్ళు మాత్రమే క్రియేషన్ చేయగలుగుతారు. దానికి బ్రహ్మ రూపంలో భగవంతుడు రజోగుణంతో బ్రహ్మ రూపంలో తీసుకుంటాడు. దాని తర్వాత విష్ణువు పరిపాలన చేయాల. పరిపాలన మంచి చెడులు అన్నిటి కూడా చూసుకుంటూ వెళ్ళాల. ఆ విష్ణువే క్షీరోదక సాయి విష్ణువు సత్వగుణంలో సత్వగుణానికి యజమానిగా ఉంటాడు. అదే భగవంతుడు శివుడి రూపంలో తమో గుణానికి అధినాయకుల్లాగా ఉంటాడు. అది సృష్టిని నడపడానికి కొరకు స్పెషల్ గా తమో గుణం అంటే వినాశనం, నాశనం చేయడానికి కొరకు. ఆ నాశనం చేయాలి అన్నప్పుడు ఆ తామసిక్ గుణము అధినాయకుడు. అంటే ఇక్కడ తప్పుగా భావించకూడదు. అదంతా కూడా ఒకే క్యారెక్టర్. ఒక హీరో ఒక దొంగగా అంటే ఆయన దొంగన, తర్వాత ఆయన్నే ఇన్స్పెక్టర్. ఆయన ఇన్స్పెక్టర్ అంటే బయట నిజంగా డ్రెస్ వేసుకోమది ఆయన ఇన్స్పెక్టర్ అంటే నడుస్తుందా? నడవదు. ఇంకొకతను తండ్రి రూపంలో. అదేవిధంగా ఇక్కడ భగవంతుడు తండ్రి, ఆ భగవంతుడే త్రిమూర్తుల్లాగా యాక్ట్ చేస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ బ్రహ్మాండంలో భగవంతుడి రూపమే, కానీ వాళ్ళు కూడా ప్రభావితం అవుతారు. బ్రహ్మ ఈ భగవంతుడి యొక్క ఈ మాయా ప్రపంచంలో కొన్నిసార్లు భ్రమకు గురవుతాడు. అదే విధంగా శివుడు ఏకాంతంగా ధ్యానం, తీవ్రమైనటువంటి ధ్యానంలో నెలకొన్నప్పుడు పార్వతీదేవి ఎవరు? ఆ భగవంతుడి యొక్క శక్తి. శివుడు ఎవరు? భగవంతుడి యొక్క తమోగుణ, తమోగుణానికి అధినాయకుడు. ఆ రూపానికి భగవంతుడు ఆ పాత్రను పోషిస్తున్నాడు. అక్కడ ఏంటంటే ఆయన కూడా తీవ్రమైనటువంటి ధ్యానంలో నెలకొన్నప్పుడు పార్వతీదేవి శక్తి ఆయన దగ్గరికి, ఆవిడ మాయాశక్తి అన్నట్టు శక్తి ఇంద్రియ ప్రీతికి చలింపజేసినప్పుడు ఆమె కోరిక సమ్మతించండి. అంటే ఇక్కడ చూడండి, పార్వతీదేవి అంటే మనకు లీల చూపించడానికి, మనకు కూడా ఇంద్రియాలను కోరిక నెరవేర్చుకోవడానికి. అంటే సృష్టిలో భాగం బ్రహ్మ మొట్టమొదటిగా సృష్టించినప్పుడు, బ్రహ్మ సృష్టిలో మొట్టమొదటిగా చతుర్ కుమారుల్ని సృష్టించి వాళ్ళని క్రియేషన్ చేయమన్నప్పుడు, జ్ఞానం ఇచ్చి క్రియేషన్ చేయమంటే మేము ఇంకా సృష్టించాం. ఎందుకంటే వాళ్ళు సత్వగుణంలో జన్మ తీసుకుంటారు బ్రహ్మ నుంచే. కానీ ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతారో ఆ సత్వగుణం వాళ్ళు క్రియేషన్ పట్ల ఆసక్తి ఉండదు. అప్పుడు వాళ్ళు నా మాట వినట్లేదని క్రోధం వచ్చినప్పుడు, ఆ క్రోధంలో బ్రహ్మ యొక్క ఈ మొదటి నుంచి శివుడు రుద్రుడు రావడం జరుగుతుంది. ఆ రుద్రుడు పుడుతూనే రౌద్రంగా చాలా రోధిస్తూ ఉంటాడు. ఆయనకు రోధిస్తున్న నామకరణం ఏంటి అని అడిగినప్పుడు బ్రహ్మ ఆయనకు చాలా గట్టిగా రోధిస్తున్నాడు కాబట్టి నువ్వు రుద్రుడివే అని చెప్తాడు. ఆ రుద్రుడు మరి నా డ్యూటీ ఏంటంటే నేనేం చెయ్యాలా మీ కొరకంటే నువ్వు సృష్టించు అంటాడు. ఆ కోపంలో ఉన్నాడు కాబట్టి ఆయన సృష్టి అంతా కూడా వినాశనానికి, ఎంతో మంది రాక్షస స్వభావంతో కూడుకున్నటువంటి వాళ్ళు సృష్టింపబడి ఒకరినొకరు కొట్టుకోవడం, లాస్ట్ కు వాళ్ళు, ఇది భాగవతం ఉంది, బ్రహ్మని కూడా పైకి అటాక్ చేయడానికి వస్తే అప్పుడు బ్రహ్మ అంటాడు చాలు చాలు మీ సృష్టి ఇంకా ఆపేయండి, మీరు ఫస్ట్ తపస్సు చేయండి, మీరు జ్ఞానాన్ని పొందినప్పుడు శివుడు ఆ క్రియేషన్ ఆపేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇది ఒక పాత్రని శివుడు పోషిస్తాడు. ఎందుకంటే క్రియేషన్ జరగాలి కదా. శివ పార్వతులు ఎందుకంటే ఇద్దరు కూడా సత్వగుణంలో చాలా ధ్యానంలో ఉంటారు. కానీ వాళ్ళు అలా ఎవరికి ధ్యానంలో ఉంటే ఒక మహాపురుషుడు కార్తికేయుడు రావాల. మరి కార్తికేయుడు రావాలంటే ఆ సృష్టిలో భాగంగా పార్వతీదేవి ఆ కార్తికేయుని పుట్టించడానికి కొరకు ధ్యానంలో ఉన్నటువంటి ఆ శివుణ్ణి కోరిక నెరవేర్చమని చెప్పడము, తత్ఫలితంగా కార్తికేయుడు జన్మించడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, కోర్స్ భగవంతుడు ఎన్నో లీలంటే పార్వతీదేవి కోరంగానే శివుడు ఆమె కోరిక నెరవేరుస్తాడు. అప్పుడు కార్తికేయుడు. అదే కలియుగంలో హరిదాస్ ఠాకూర్ బ్రహ్మ యొక్క అంశ అవతారము. సో ఆయన భగవంతుడి యొక్క కలియుగంలో యొక్క ముఖ్య ధర్మమైనటువంటి హరినామ సంకీర్తన, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, భగవంతుడి యొక్క నామ జపం చేస్తూ ఉంటాడు. ఆయన ఎవరు?
బ్రహ్మ యొక్క అంశ అయిన ముస్లిం ఫ్యామిలీలో జన్మిస్తాడు. మ్లేచ్ఛ ఫ్యామిలీలో జన్మించి ఆయన చైతన్య మహాప్రభు యొక్క ముఖ్య సేవకులైనటువంటి అద్వైతాచార్య, తర్వాత నిత్యానంద మహాప్రభు యొక్క సాంగత్యం వల్ల, చైతన్య మహాప్రభు యొక్క కృప వల్ల హరినామాన్ని స్వయం భగవంతుడిగా స్వీకరించి నామజపం చేస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు? 1 కాదు, 2 కాదు, 3 లక్షల నామాలను జపిస్తాడు. అంటే దాదాపు ఆయన 24 అవర్స్ భగవత్ చింతన ఉంటాడు. అంటే ఆయన కంప్లీట్ గా భౌతిక భావం అనేది 0 అయిపోతుంది. కాబట్టి ఆ హరిదాస్ ఠాకూర్ని టెస్ట్ చేయడానికి ఒక మాయాదేవి వేశ్య రూపంలో వస్తుంది. వేశ్య రూపంలో వచ్చి నా యొక్క, అది కూడా నైట్ లో ఫుల్గా తయారై నా యొక్క కోరిక నెరవేర్చు అంటే, ఆమెకు ఒకరోజు కూర్చోండి, కొద్దిగా జపం తర్వాత మీ కోరిక నెరవేరుస్తా అంటాడు. కానీ హరిదాస్ ఠాకూర్ ఆమె అనుకున్నది పాపం, సరే కూర్చోమన్నారు కదా అని అనుకుని ముందర కూర్చుంటే హరిదాస్ ఠాకూర్ నామం చేస్తూ ఉంటాడు. రాత్రి అయిపోయింది, మార్నింగ్ అయింది, ఆమె నిద్ర కూడా అయిపోతుంది. అరే ఏమైందండి? నా కోరిక నెరవేర్చలేదు. సరే ఈ రోజు రండి అంటాడు. అలా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. 3వ రోజుకు హరిదాస్ ఠాకూర్ కంప్లీట్ గా ఇంద్రియాల మీద కంట్రోల్ సంపాదించాడు. అంటే ఇక్కడ కంపేర్ చేసుకొని హరిదాస్ ఠాకూర్ ఇంద్రియాలు జయించాడు, శివుడు ఇంద్రియాలు జయించలేడు అని కాదు. సో అది హరిదాస్ ఠాకూర్ కంప్లీట్ గా ఆయన వచ్చిన పర్పసే విశుద్ధ సత్వ రోల్ ప్లే చేయడానికి వచ్చాడు ఆయన ఇక్కడ కలియుగంలో. కాబట్టి విశుద్ధ సత్వం ఎవరు ఉంటారు? కంప్లీట్ గా భగవంతుడి యొక్క నామంలో మునిగిపోయిన వాళ్ళు విశుద్ధ సత్వంలో ఉంటారు. విశుద్ధ సత్వంలో ఉన్న వాళ్ళని ఏ శక్తి కూడా వాళ్ళని ఏమీ చేయలేదు. కనుక శివుడు ఎటువంటి రోల్? భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారమే ఏం రోల్ ప్లే చేస్తున్నాడు? తామసిక గుణానికి, అంటే తమో గుణానికి అధినాయకత్వాన్ని ప్లే చేస్తున్నాడు. కాబట్టి ఒకవేళ తామసిక గుణాల్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఏ మాయాదేవి అయినా కూడా వాళ్ళ కోరికలను నెరవేర్చుకోగలదు. ఆయన కూడా జపం చేస్తున్నాడు. కానీ ఈ తామసిక గుణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రోల్ మోడల్, అంటే ఒక లెసన్ చూపించడానికి కొరకు ఆ విధంగా ప్లే చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ అంటే అఫ్ కోర్స్ అదే అని కాదు, ఒక మహాపురుషుడు కార్తికేయుడు రావాలి కాబట్టి అక్కడ ఆ లీల జరిగిందని మనము తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ భక్తుల యొక్క సాంగత్యంలో ఎటువంటి ఆనందం వస్తుందంటే, ఆధ్యాత్మిక ఆనందము అనే ఉన్నతమైన రుచి ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు భౌతికమైనటువంటి భోగాలను సులభంగా త్యజించగలుగుతాము. దీనికి ఆచార్యులు ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడేమో వాళ్ళకు భౌతికమైన ఫుడ్ ఏమీ అవసరం లేదు. కేవలం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏదైతే అందుతుందో దాంతో చాలా సాటిస్ఫైడ్ గా ఉంటారు 9 నెలలు ఉన్నప్పుడు. ఎప్పుడైతే బయటకు వచ్చారో తల్లి గర్భంతో తల్లితో కాంటాక్ట్ పోతుంది. అప్పుడు ఏం కావాలా? బాహ్యంగా తనంతట తానుగా పాలు తాగాలి. సో అది ఎప్పటి వరకు? కొన్ని నెలల వరకు. తర్వాత వాళ్ళకు బాహ్యంగా ఫుడ్ అంటే ప్రసాదము, అన్నప్రసాదం రోజు వాళ్ళకు ఉగ్గు తినబెట్టడం ప్రారంభిస్తాడు. ఉగ్గు టేస్ట్ వస్తుందా పిల్లలకు? ఎందుకంటే పాలు చాలా సులభంగా తాగుతాడు కాబట్టి ఇది తినలేరు. కానీ అలానే వదిలేస్తుందా? కొద్దిగా వాళ్ళకి అలవాటు చేసినప్పుడు ఆ పిల్లలు పాలను వదిలేసి ఇంకా ప్రసాదాన్ని స్వీకరించరు. అంటే హయ్యర్ టేస్ట్ ఎప్పుడైతే వస్తుందో లోయర్ టేస్ట్ వదిలేస్తారు. అలానే కృష్ణ చైతన్యంలో మనకు ఉన్నతమైనటువంటి టేస్ట్ అలవాటు చేస్తే ఈ ఇంద్రియాలను కృత్రిమంగా, అంటే ఆర్టిఫిషియల్ గా బలవంతంగా అణిచివేయవలసిన అవసరము లేదు. సో వాటిని మనం ఎవ్వరు కూడా అణచలేరు. వాళ్ళని కేవలము వాటన్నిటిని కూడా భగవంతుడి సేవలో నియుక్తం చేసి ఉన్నతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వాలి. ఒకవేళ మనము మనం ఆనందాన్ని ఇవ్వలేకపోతే ఈ ఇంద్రియాలను ఆసక్తి, దాని నుంచి కామము, దాని నుంచి కోరిక, ఆ కోరికలు నెరవేరినప్పుడు క్రోధం ఉత్పన్నమవుతుంది. ఇంకా క్రోధం ఉత్పన్నమైనప్పుడు మనము ఏ ఇంద్రియము తన కోరిక నెరవేర్చుకోలేకపోయిందో అక్కడ క్రోధం వస్తుంది. క్రోధం వచ్చినప్పుడు పూర్తిగా మోహము ఉత్పన్నమవుతుంది. ఆ మోహం వల్ల మనకేమవుతుంది? స్మృతి
భ్రమ కలుగుతుంది. స్మృతి ఎప్పుడైతే భ్రమిస్తుందో అప్పుడు మన యొక్క బుద్ధి నశిస్తుంది. ఎప్పుడైతే బుద్ధి నశిస్తుందో తిరిగి ఈ సంసార సాగరంలో మళ్ళీ మనం పడిపోతాము. మనం వచ్చాము మనుష్య జన్మ సంసార సాగరంలోంచి మనము ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు బయటపడడానికి. కానీ మనము ఈ కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యము ఈ యొక్క రాగ ద్వేషాలు పడిపోయామంటే మనం ఎప్పటికీ ఈ చక్రంలో తిరుగుతూ ఉంటాం. కానీ అట్లని భగవంతుడు మనని బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తలేడా అంటే చేస్తున్నాడు. దేని ద్వారా మనందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క సేవని ప్రసాదిస్తూ, మరి ఆ సేవని ఎలా చేయాలి, ఆ సేవ ఎలా చేయాలి అనే జ్ఞానాన్ని మనకు ఆచార్యుల ద్వారా మనకు ప్రసాదిస్తూ, ఆ జ్ఞానం తర్వాత వైరాగ్యం, జ్ఞానం ద్వారా మనకు వైరాగ్యం రావాలి. జ్ఞాన వైరాగ్యాలతో కూడుకున్నటువంటి మనం భక్తియుక్త సేవ చేయాలి. కానీ చాలా మంది ఫల్గు వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అంటారు. ఆ తాత్కాలికంగా శ్మశానంకి వెళ్తారు చాలా మంది. అరే అందరి జీవితాలు ఇంతేనేమో, సో మనం చాలా మంచివాడు ఉండే, ఇంత చిన్న ఏజ్ లో వెళ్ళిపోయాడు అంటే మనం కూడా అంతే. ఇవన్నిటి మీద ఆశ ఉండొద్దు, అది ఉండదు, ఇది ఉండొద్దు అనుకుంటాము. తర్వాత ఆ ఫల్గు వైరాగ్యం క్షణికాలం, ఆ వైరాగ్యం తర్వాత ఆ వైరాగ్యం పోతుంది. మళ్ళీ అదే యథాతథిగా మన పనులు మనం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కృష్ణ భక్తిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము ద్వారా వైరాగ్యం అంటే ఈ భౌతికమైనటువంటి భవబంధాల పట్ల, భౌతికమైనటువంటి విషయాల పట్ల, ఇంద్రియార్థాల పట్ల, అంటే ఇంద్రియార్థాలు అంటే అర్థం చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ చెప్తాను. కళ్ళ యొక్క లక్ష్యము భౌతికమైనటువంటి చూడటము. కానీ దాని నుంచి చూడటం అయితే ఆపేయద్దు, కళ్ళు గుడి కళ్ళు చేసుకోవద్దు. కానీ ఆధ్యాత్మికాన్ని చూడాలంటే భగవంతుడి యొక్క దర్శనము, భగవద్భక్తుల దర్శనము, భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ఏమంటారు అలంకారాన్ని అవి మనం చూస్తూ మనం ఈ కళ్ళ యొక్క చూపుని, దృష్టిని మరల్చాలి. అదే విధంగా చెవుల యొక్క లక్ష్యం, చెవుల యొక్క ఇంద్రియము, చెవుని యొక్క అర్థం ఏంటి, మనం భౌతికమైనటువంటి వినటము తగ్గించి ఆధ్యాత్మికం వినాలి. అప్పుడు మనము భక్తిలో మనం చాలా పురోగతి చెందగలుగుతాము. దీనికి ఆచార్యులు చెప్తున్నారు ఎలా కంట్రోల్ చేయాలి. వీటిని కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది, ఎలా చేయొచ్చు అంటే ఈ వాచో వేగం, మనస క్రోధ వేగం, వేగం జిహ్వా వేగం, ఉదరోపస్థ వేగాన్ ఏతాన్ వేగాన్ యో విషయేత ధీర. అంటే ఎవరైతే ఈ వేగాలన్నింటినీ అంటే వీటన్నిటిని నియంత్రించాడో అతను గురువు కాగలుగుతాడు. అటువంటి గురువు దగ్గర వెళ్ళి మనము హౌ టు కంట్రోల్ ద సెన్సెస్, ఇంద్రియాల నియంత్రణ ఎలా చేసుకోవాలి అనేది మనము నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ విషయాన్ని నేర్చుకుంటామో మనం జీవితంలో 100% సక్సెస్ అవుతాం. లైక్ ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి భోజనం అంటే చాలా ఇష్టం, రుచికరమైన వంటలు అంటే ఇష్టం. దాన్ని తినండి, వద్దనట్లేదు. కానీ అది భగవంతుడు ఏదైతే కోరుతున్నాడో ఆ విధంగా నైవేద్యం సమర్పించి దాన్ని మాత్రం తీసుకోండి. అప్పుడు మనకు ఎటువంటి హాని జరగదు, ఈ నదిలో మునిగిపోము. లైక్ స్విమ్మింగ్ పూల్లో మొట్టమొదటి రోజు మనం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ధన్నం అని చెప్పేసి స్విమ్మింగ్ పూల్ దూకుతామా? దూకం. ఏం చేస్తాము, కోచ్ ఏం చేస్తాడు, మనకు ట్యూబ్ వేసి నడుంపు అప్పుడు దూకండి అంట. అప్పుడు కూడా భయం అవుతుంది, అమ్మ మునిగిపోతానేమో. సో అప్పుడు మెల్లంగా ధైర్యం చేసి దాంట్లో దిగితే మునగవరే తేలుతా ఉన్నాం అనిపిస్తుంది. ఓ అయితే నేను ఆడుకోవచ్చు హాయిగా అని చెప్పేసి ఆ ట్యూబ్ కట్టుకొని ఎలా మనము ఆడుకుంటా ఉంటామో ఈ సంసార సాగరంలో మనందరం కూడా ఈ నడుంగు ట్యూబ్ ఎలా కట్టామో ప్రతి ఇంద్రియానికి ఒకవేళ భౌతికము ఆ ఇంద్రియానికి వస్తే, అంటే సపోజ్ ట్యూబ్ ప్లేస్లో ఎవరైనా అరే ట్యూబ్ కదా అని పెద్ద గాలితో కాకుండా వేరే ఏదైనా వజన్తో కలిపింది కట్టుకొని దూకితే ఏమవుతుంది, మునిగిపోతాడు. వాడు అనుకోని ఇంత లావుది కట్టుకోవాలని ఇమిటేట్ చేసి పెద్ద లావుది అది ట్యూబ్ కాకుండా టైర్ కట్టుకున్నాడు అనుకోండి, ఏమవుతాడు, టైర్ కూడా రౌండ్గా ఉంటుంది, అది కట్టుకుంటే మునిగిపోతాడు. టైర్ మనం ముంచేస్తుంది, గాలితో కూడుకున్నటువంటి ట్యూబ్ తేలుస్తుంది, టైర్ మనం ముంచేస్తుంది. అదేవిధంగా ఈ ఇంద్రియాల చుట్టూ భగవంతుడి సంబంధం, లైక్ ఇదే చెవులకు భగవత్ సంబంధం విషయాలు వినండి, భౌతిక సంబంధం టైర్ లాంటిది, భగవత్ సంబంధం ట్యూబ్ లాంటిది. అదే ఈ నోటికి భగవత్ సంబంధం ప్రసాదం ఇవ్వండి, ఈ నోరు మనని హాయిగా ఆ నీ సంసార సాగర జలంలో
మంచిగా తేలుతో ఆట ఆడిపిస్తూ ఉంటుంది, ఎంజాయ్. అదే ఫుడ్ భౌతికం అంటే భగవత్ ప్రసాదం కానటువంటి తింటే మునిగిపోతా ఉంటాం. అదే విధంగా ఈ కాళ్ళతో భగవంతుడి యొక్క మందిరానికి వెళ్ళండి. మనకు ఆ మందిరము ట్యూబ్ లాగా అత్యంత ఆనందాన్ని మనకిస్తుంది. ఈవెన్ సముద్రంలో కూడా చాలా మంది ఆడుతా ఉంటారు. ఎందుకు? వాళ్ళు మునిగిపోనటువంటి ఎక్విప్‌మెంట్ ధరిస్తారు కాబట్టి. అది మనకిక్కడ చెప్తున్నారు మనకు. భగవంతుడికి సంబంధించినవి మనము చేసినట్టయితే జీవుడు ముక్త స్థితిలో ఉండగలుగుతాడు. లేదా పతన స్థితి, వీటన్నిటితో మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రతి ఇంద్రియాన్ని ఒక సెపరేట్ అనుకొని దానికి ఒక ట్యూబ్, చెవులకు ఒక ట్యూబ్ అంటే భగవత్ కథ, నోటికి ఒక ట్యూబ్ అంటే భగవత్ ప్రసాదం, నాలుకకు భగవత్ కథామృతం పలకడము, భగవంతుడి యొక్క నామామృతం పలకడం, కళ, ఇవన్నిటికీ కూడా ఒక ప్రొటెక్షన్ అనేది ఏర్పాటు చేసుకుంటే మనం ఉద్ధరింపబడతాము. ప్రొటెక్షన్ లేకుంటే మనము మునిగిపోతాము. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. మనం ఇంకా ఫర్దర్గా ఏం వస్తుంది? సమస్త రాగ ద్వేషాల నుండి, రాగం అంటే ఆసక్తి, ద్వేషం అంటే కోరుకున్నది దొరకనప్పుడు ద్వేషిస్తూ ఉంటాము. స్వేచ్ఛా నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించగలిగిన వాడు అయిన వ్యక్తి భగవానుడి పూర్తి కరుణను పొందగలుగుతాడు. సో భగవంతుడి కరుణను పొందాలి అంటే ఇక్కడ మనకు ఆచార్యులు చెప్తున్నారు, జీవించే ఉండగానే మనకు ముక్తిని పొందడం ఒక పద్ధతి, మరణించిన తర్వాత ఒక పద్ధతి. అంటే మనకు భగవత్ కరుణ ఎవరికి వస్తుంది? ముక్త పురుషులకు. జీవించి ఉండగానే వాళ్ళకి ఎవరికి వస్తుందంటే ఇంద్రియాలను, బాహ్యమైనటువంటి ఇంద్రియాలు సమస్తంగా నిగ్రహిస్తే వాళ్ళు ముక్తి చాలా సులభంగా పొందుతారు. వాళ్ళకు ముక్తి ఇలా చేతులు కట్టుకొని నిలబడతారు. ముక్తి మొక్కిలితెలాంజలి, ఇలా చేతులు కట్టుకొని స్వామి నాకేమన్నా మీరు సేవ ఇస్తారా? ఒకవేళ ఇంద్రియాలను నిగ్రహించకపోతే, మనము ఇంద్రియాలు నిగ్రహించే గొప్ప పద్ధతి ఏంటి? భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నెలకొని ఉండాలి. ఎవరైతే భగవంతుడి భక్తియుక్త సేవలో నెలకొని ఉంటారో, ఇంద్రియాలు ఎట్లయితే తాబేలు ఏదైనా రిస్క్ అనిపిస్తుంటే టక్కన లోపలికి లాగేసుకుంటుంది. దాని కవచం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎవరిని కొట్టినా దానికి ఏం కాదు. సో ఎవరు లేరు, సేఫ్ ఉన్నాము అంటే అప్పుడు ఓపెన్ చేస్తుంది. అలానే మనం కృష్ణ భక్తి కొరకైతే ఇంద్రియాలను ఓపెన్ చేయాలి. కళ్ళు, చెవులు, ఇవన్నీ కూడా. కృష్ణ భక్తి అక్కడ లేదు అంతే, ఇంకా మనకి ఏం వినబడదు, కనబడదు, ఇంకా నా వాళ్ళు ఏమీ కాదు అనే విధంగా ఉండాలి. కేవలము ప్రతి మానవుడు ముక్తి జీవించి ఉండగానే ముక్తి పొందాలంటే కృష్ణ భక్తి భావనలో ఉండాలి. కృష్ణ భక్తితోనే సంతృప్తి కలగాలి. అప్పుడు అతను సమస్త రాగ ద్వేషాల పైన జయాన్ని పొందగలుగుతాడు. లేదంటే అతను రాగ ద్వేషాల వల్ల పతనము కాగలుగుతాడు. ఎందుకు? చాలా మంది ఆయనకు శత్రువులుగా మారుతూ ఉంటారు. ఈ కామ క్రోధం వల్ల మనకందరూ, మన చుట్టూ సొసైటీలో అందరూ కూడా శత్రుత్వం మనం పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ మనము ముక్త పురుషులకు బద్ధ జీవులకు ఏంటంటే, ముక్త పురుషులు కృష్ణుడు ఏది కోరుతున్నాడో అదే చేస్తారు. బద్ధ జీవులు కృష్ణుడు కోరింది చెయ్యరు, తన కోరింది చేస్తూ వెళ్తా ఉంటారు. కాబట్టి కృష్ణుడు కోరిన ప్రకారం జీవితాన్ని గడిపిన వాడు జీవించుండగానే ముక్తి పొందుతాడు. కృష్ణుడు కోరిన దానికి అగనిస్ట్గా వెళ్తే జీవించి ఉండగానే సఫర్ అవుతాడు, మరణిస్తే ఇంకా అధోగతి పాలవుతాడు అతను. శ్రీకృష్ణుని నిర్దేశంలో ఎవరు పనిచేస్తారు? శుద్ధ భక్తులు. ఆయన ఆధ్వర్యంలో ఎవరైతే ట్రైనింగ్ పొందుతున్నారో వాళ్ళు పనిచేస్తారు. లేదా ఎవరైతే అలా పని చేయలేరో వాళ్ళు భగవంతుడి యొక్క నిర్హేతుక కరుణకు పాత్రులు కారు. వాళ్ళు ఇంద్రియ భోగానే నిజమైన జీవితం అనుకొని జీవిస్తూ ఉంటారు. కానీ ఇవే ఇంద్రియాలు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. సో ఎవరైతే కృష్ణ భక్తి భావనలో పూర్ణ సంతుష్టం అంటే సంతుష్టుడు అవుతా ఉంటాడో అతడు ఎటువంటి లాభాలను పొందుతాడంట? ఈ భౌతిక ప్రపంచంలో 4 క్లేశాలు ఉంటాయి, త్రివిధ తాపాలు ఉంటాయి. 4 క్లేశాలు అంటే జన్మ, మృత్యు, ముసలితనము, వ్యాధులు. ఈ 4 దుఃఖాలు. త్రివిధ తాపాలంటే ఆధ్యాత్మిక అంటే మన శారీరక మానసిక బాధలు, ఆది భౌతిక 2,
ఇతరుల వల్ల మన ఫ్యామిలీ ఉండొచ్చు, ఇతర జంతువులు ఉండొచ్చు, ఇతర మనుషులు ఉండొచ్చు. సో, అలా ఇతరుల వల్ల మనకు చాలా దుఃఖాన్ని, బాధను ఫేస్ చేస్తాం. అది ఆది భౌతిక. ఆది దైవిక అంటే సో, దేవతల్లో వల్ల కరువు కాటకాలు గాని, అతివృష్టి గాని, అనావృష్టి ఇవి కృష్ణ భక్తుల్ని ఏమీ చేయలేవంట. ఎలా ప్రభుజీ ఏమీ చేయలేవంటే, పూర్వము ఒకడు కష్టపడి చాలా డబ్బు సంపాదిస్తాడు. కష్టపడడం అంటే వాళ్ళని మోసం చేసి, అది చేసి ఎందుకు? వాడికి ఎప్పుడు కూడా ఫ్రీగా డబ్బు సంపాదించాలా, సులభంగా డబ్బు సంపాదించాలా, ఎంజాయ్ చేయాలా. అలా చాలా డబ్బు సంపాదిస్తాడు. మోసాలు చేసి వాడికి వేరే వాళ్ళు చెప్తారు, "అరే! పలానా సముద్రంలో ఒక ద్వీపం ఉంటది. నిజంగా జీవితంలో ఒక్కసారన్నా ఆ ద్వీపంకి వెళ్ళి ఎంజాయ్ చేయాలని" చెప్పేసి అంటే వాడు చాలా సార్లు అంటే చాలా లిమిటెడ్ సీట్స్‌తో ఒక షిప్పు తీసుకెళ్తా ఉంటది. సో, ఆయన చాలా సార్లు ప్రయత్నం చేస్తాడు. టికెట్ దొరకదు. ఒకసారి అతి కష్టంతో ఇక ప్రయత్నం చేసి టికెట్ సంపాదిస్తాడు. టికెట్ సంపాదించి దాంట్లో కూర్చొని, అబ్బా! నా చిరకాల వాంఛ ఇప్పుడు తీరింది. నేనింక ఇంత కష్టపడి డబ్బు సంపాదించాను. ఎంజాయ్ చేయబోతున్నాను అనుకుంటాడు. సో, అది కొంత దూరం వెళ్తుంది. ఆయనకా ఆ ద్వీపం రాబోతుంది అని అనౌన్స్ చేస్తాడు. ఈ లోపల గట్టిగా తుఫానొస్తుందన్నట్టు. ఆ అనౌన్స్‌మెంట్ రాబోతుంది అని అనౌన్స్ చేసిన కెప్టెన్ మళ్ళీ అనౌన్స్ చేస్తాడు. లైఫ్ జాకెట్‌లేసుకోండి. షిప్ మునగపోబోతుంది. చాలా రిస్క్ ఉంది. తుఫానొచ్చి అరే! ఇదేంటి? లేక లేక నేనొస్తే ఈ రాబోతుందంటే ఇంకా చాలా అత్యంత ఆనందానికి గురయ్యాను. మరు నిమిషమే మునిగిపోబోతుందన్నాడు. ఇదేంటబ్బా! సో, నేనంటే దుష్ట దుర్మార్గుడిని. నా దుర్మార్గానికి పనిష్మెంట్ అనుకోవచ్చు. ఇంతమంది వచ్చారు గదా! మరి వీళ్ళెందుకు మునిగిపోతున్నారంటే, ఆయనకు ఏమి సందేశం దొరుకుతుందంటే, ఎన్ని సార్లు నీకు టికెట్ దొరకలేదంటే, ప్రతిసారి ఒక సాధువు అంటే ఎవరో ఒక మహాత్ముడు మంచి భక్తుడు చాలా మంచి సాధు స్వభావం ఉన్నవాడు ఉండేవాడు. కాబట్టి, ఆ ఒక్క సాధు స్వభావం ఉన్నవాడు షిప్‌ని రక్షించాడు. ఈసారి అందులో ఉన్న వాళ్ళందరూ గూడా ఇటువంటి దుష్ట బుద్ధి ఉన్నవాళ్ళే కాబట్టి, మొత్తంని ఒకేసారి భగవంతుడు దాంట్లో ముంచేయబోతున్నాడు. ఎలాగైతే మహాభారత యుద్ధంలో అర్జునుడు అయ్యో! వీళ్ళు వాళ్ళు అంటా ఉంటే, అందరు ఎవరైతే ఆ అధర్మం సైడ్ ఉన్నారో, ఒక్కసారి అధర్మము సైడ్ ఉంటే కూడా చాలంట. వాళ్ళందరూ గూడా అధర్మపరులే అవుతారు. కాబట్టి అందరిని ఏకకాలంలో భగవంతుడు సంహరించదలుచుకొని ఆ యుద్ధాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇంకా భగవంతుడు చెప్తున్నారు. భగవంతుడితో ఎవరికైతే సంబంధము ఉండదో అతని అలా సంబంధం లేని వాడి యొక్క దివ్యమైన బుద్ధి గాని, స్థిరమైన మనస్సు గాని ఉండదు. భగవంతుడి సంబంధీకులకు అంటే కృష్ణ భక్తిలో ఎవరైతే జీవిస్తా ఉంటారో వాళ్ళ బుద్ధి దివ్యమైందిగా, స్థిరమైందిగా ఉంటుంది. దేనికి కూడా చలించదు. సుఖ దుఃఖాలకు, లాభ నష్టాలకు, కష్టాలకు దేనికి కూడా ఈ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దేనికి కూడా చలించదు వాళ్ళ బుద్ధి. ఎందుకు? వాళ్ళకి తెలిసి ఇవి ఎందుకు జరుగుతుంది ఏంటి. కాబట్టి అలా చలించదు కాబట్టి అతనికి చాలా శాంతిగా ఉంటాడు. ఎవరైతే భగవంతుడితో సంబంధం ఉన్నాడో వాళ్ళకి డబ్బులొస్తాయి, అన్నొస్తాయి. కానీ ఎప్పుడు గూడా అశాంతికి గురవుతా ఉంటాడు. ఆయన శాంతి పొందే ఛాన్సే ఉండదు. ఇంకా శాంతే లేనప్పుడు అతను సుఖాన్ని ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తాడు? కాబట్టి ఈరోజు మీరందరూ సీక్రెట్స్ తెలుసుకోవాలా. మనకు నిజమైన శాంతి, నిజమైన సుఖము రావాలి అంటే మనకు భగవంతుడు 5వ అధ్యాయము 29వ శ్లోకంలో చెప్తున్నారు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. అంటే ఈ ప్రపంచానికి భోక్త అంటే ఈ ప్రపంచంలో ఎంజాయర్ ఎవరు నిజమైనటువంటి ఆనందాన్ని అంటే భోగాన్ని అనుభవించే వాళ్ళు ఎవరు అనుభవిస్తారండి? యజమాని. ఈ ప్రపంచానికి యజమాని ఎవరు? భగవంతుడు. కాబట్టి ఆ యజమాని అనుభవించాలి. లైక్ ఏదైనా ప్రైవేట్ ఇండస్ట్రీ ఉందనుకోండి. సో ఆయనకు చాలా బ్రాంచెస్ ఉంటాయి. సో ఏంటవి? మార్కెట్స్ అనుకుందాం. అక్కడ క్యాష్ కలెక్షన్ అంతా కూడా ఇయాల రేపంతా ఆన్‌లైన్ అయిపోయింది. పేమెంట్స్ అన్నీ ఆన్‌లైన్ చేస్తా ఉంటారు.
ఆ పేమెంట్ ఎంత వచ్చింది ఏంటి అనేది ఆయన ఏదో హెడ్ క్వార్టర్లో కూర్చొని అక్కడ లెక్క పెట్టుకుంటా ఉంటాడు. లేదా సో ఆయన అవైలబుల్ ఉన్న దగ్గర కౌంటర్లో వెళ్తాడు, ఈ రోజు కలెక్షన్ ఎంత వచ్చిందని తీసేసుకుంటా ఉంటాడు. వీళ్ళు పాపం సంపాదించింది వీళ్ళు, అరే మేము సాయంత్రం 10 లక్షలు కలెక్షన్ చేశాను ఉన్నపనగా తీసుకొని పోతున్నాయంటే 10 లక్షలు కలెక్షన్ చేసినందుకే నీకు నెలకు 10,000 20,000 ఇస్తున్నాడు క్యాషియర్గా. మరి ఆయన ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ ఇండస్ట్రీని తయారు చేసి ఇండస్ట్రీని నడుపుతా ఉన్నందుకు ఆయనే కదా. అలానే ఈ భౌతిక బ్రహ్మాండం 14 లోకాలతో కూడుకున్నటువంటి బ్రహ్మాండం యొక్క నిజమైన యజమాని ఎవరు? భగవంతుడు. ఎదుగు సృష్టికర్త ఆయన్నే, పాలకకర్త ఆయన్నే, ప్రతి ఒక్కరి బాగోగులు చూస్తుంది ఆయన్నే. కాబట్టి ఇదంతా కూడా ఆ భగవంతుడికి చెందుతుంది. మరి ఎప్పటి వరకైతే ఇప్పుడు సపోజ్ ఆ క్యాష్ ఉన్నాడు 10 లక్షలు కలెక్షన్ చేశాడు ఒకరోజు, ఆయనకు అప్పచెప్పాలి, ఈయన సేఫ్. ఒకరోజు రూపాయి కూడా రాదు, ఆయనకు టెన్షన్ లేదు. రూపాయి రాని రోజు రూపాయి 10 లక్షలు వచ్చినా ఆయన శాలరీ మాత్రం ఇచ్చేస్తాడు. సో కాబట్టి యజమాని వాళ్ళ ఎక్కడో కూర్చుంటాడు. అదేవిధంగా మనందరికి యజమాని అంటే ఆ క్యాషియర్ యజమానికి ఒబీడియంట్గా ఉన్నంత కాలము ఆ క్యాషియర్ బాగోగులు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఆయనకి ఎటువంటి బాధలు వచ్చినా హీ విల్ టేక్ కేర్. ఎప్పటి వరకు? ఆయనకు విరోధిగా ఉండనంత వరకు, ఆయనకు అనుకూలంగా ఉన్నంత వరకు. అదేవిధంగా మనందరము ఆ భగవంతుడే భోక్త, భగవంతుడే యజమాని, భగవంతుడే నా శ్రేయోభిలాషి. ఎలా అయితే యజమాని క్యాషియర్ యొక్క శ్రేయోభిలాషి మిత్రుడు అని ఎలా అయితే తెలుసుకొని ఆయనకు అనుకూలంగా ఉంటాడో యజమాని బాగోగులు చూసుకుంటాడు. ఆ విధంగా మనం కూడా భగవంతుడు నా యజమాని, భగవంతుడు నా మిత్రుడు, భగవంతుడు నా శ్రేయోభిలాషి, భగవంతుడు నా సర్వస్వం అన్నప్పుడు మనని భగవంతుడు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. భగవద్గీతలో చెప్తున్నారు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామి అహం. నీ యోగక్షేమాన్ని నేను చూసుకుంటాను. సబ్జెక్ట్ కండిషన్, నిత్యము నేను నీ యొక్క శ్రేయోభిలాషిని, నీ ఆత్మబంధువుని, నీ మిత్రుడిని, నీ యజమానిని అని నువ్వు తలిచినంత కాలము నేను ఐ విల్ టేక్ కేర్ అని భగవంతుడు చెప్తా ఉన్నాడు. లాస్ట్కి ఏమంటానంటే, ఎవరైతే తీవ్రమైనటువంటి గాలి నీటిలో నావను తోసివేసినట్లుగా, అంటే నావ ఇట్లా వెళ్తా ఉంది, అనుకోకుండా ఆపోజిట్ డైరెక్షన్ నుంచి చాలా తీవ్రమైనటువంటి గాలి వచ్చింది అనుకొని నావను తోసేస్తుంది, డైరెక్షన్ మార్చేట్ చేస్తుంది. అదేవిధంగా మనస్సు సంలగ్నమైనప్పుడు చరించే ఇంద్రియాల్లో ఒక్కటైనా సరే మనిషి బుద్ధిని హరిస్తుంది. కాబట్టి ఈ ఇంద్రియాలు 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలకు మాస్టర్ మనస్సు. ఇంద్రియాలు ఆ విధంగా 11 కలిసి మనస్సు మీద తీవ్రమైనటువంటి ఎట్లయితే గాలులు వీసినప్పుడు ఎట్లనో ఈ మనస్సు పైన అటాక్ చేస్తూ ఉంటాయి. సో ఈ మనస్సుని ఇంద్రియాలన్నీ కూడా ఈ సుడిగాలి లాగా పాపం ఇటు అటు అటు ఇటు అన్ని చంచలం చేస్తూ ఉంటాయి. మరి అటువంటి చంచల స్థితిలో కూడా మనస్సు స్థిరంగా ఉండాలంటే కేవలము ఇంద్రియాలన్నింటినీ కూడా చిన్న చిన్నగా మనస్సు డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా ఒక్కొక్క ఇంద్రియాన్ని చిన్నగా భగవంతుడి యొక్క భక్తిలో నెలకొల్పాలి. అప్పుడు ఫస్ట్ ఈ ఇంద్రియాలన్నిటికీ కూడా ఏ మార్గంలో నడపాలంటే ఈ నాలుక చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. నాలుక ఇంటేక్ ప్రసాదం ఒకవేళ పంపించింది అనుకొని ఇంద్రియాలు చిన్నగా సత్వగుణానికి మారుతాయి. చెవులకు ఏం చేయాలంటే చిన్నగా ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా భగవంతుడి కథామృతం వినిపించాల. లోపలికి వెళ్ళి ఇంద్రియం పవిత్రమైపోతుంది. తర్వాత ఏదైతే ఇంటికి వెళ్ళిందో హరే కృష్ణ అని ఎవరి ద్వారా ఫోన్లో విన్నాం అనుకోండి, మనం రిప్లై ఏమొస్తుంది? 1 2 4 హరే కృష్ణ అంటాం. ఈవెన్ అతను హరే కృష్ణ ఎప్పుడు అనలేదు జీవితం, కానీ మన లాంగ్వేజ్లోకి వచ్చేస్తాం. ఎవరైనా సపోజ్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకు గుడ్ మార్నింగ్ అని అంటే గుడ్ మార్నింగ్ అంటారు వాళ్ళు. సో నమస్తే అంటే నమస్తే అంటారు. అట్లా ఏది వింటే అది. ఈ చెవులను చిన్నగా పవిత్రం చేయాలి, నాలుకను పవిత్రం చేయాలి, నోటిని పవిత్రం చేస్తాం. సో మన పిల్లల్ని అందుగురించి చిన్నప్పుడు ఏం చేస్తారు, టెంపుల్కి తీసుకెళ్తూ ఉండాలి. సో వాళ్ళు టెంపుల్ దర్శనం చేస్తూ వాళ్ళకు తెలియకుండానే టెంపుల్ ఆ దివ్యమంగళ దర్శనం పట్ల ఆకర్షణ వస్తుంది. తర్వాత టెంపుల్లో భగవంతుడి యొక్క నామాన్ని వింటూ ఆ భగవంతుడి నామం పట్ల ఆకర్షణ వస్తుంది. ఆ విధంగా ఎప్పుడైతే మనము మన ఇంద్రియాల్ని భగవంతుడి యొక్క సేవలో నెలకొల్పుతామో ఆటోమేటిక్గా మనో నిగ్రహానికి అది సరి అయిన పద్ధతి. దానివల్ల మనందరం కూడా ఇంద్రియాలను
జయించొచ్చు. తర్వాత ఇంకా భగవంతుడు చెప్తున్నాడు, ఓ మహాబాహో, ఎవ్వడి ఇంద్రియాలైతే ఇంద్రియార్థాల నుండి నిగ్రహించబడి ఉంటాయో అతడు నిక్కంగా స్థిత ప్రజ్ఞుడు. చాలా మంది పాపం వాళ్ళకి ఈ యొక్క సీక్రెట్ తెలియదు. ఇంద్రియం బలవంతంగా వాళ్ళు ఎవరో చెప్తారు, ప్రభుజీ మీరు సంవత్సరంలో పలానా మాల వేసుకోండి మీకు అన్ని మంచి జరుగుతాయి. వాళ్ళు ఆ ఇంద్రియాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియకుండా కేవలం ఈ బాహ్య డ్రెస్ మార్చుకుంటారు. ఏదో ఒక నెల 40 రోజులు 41 మార్చేస్తారు. ఆ పొయ్యి రాగానే ఆ 41 ఆర్ 42 డేస్ రాగానే ఎందుకు ఆయన ఇంద్రియాల యొక్క లక్ష్యాల మీద ఫోకస్ చేయలేదు. సో తాత్కాలికమైన వాటి మీద ఫోకస్ చేశాడు. కాబట్టి ఇంద్రియాలు మళ్ళీ పతనం అయిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నారు, ఇంద్రియాలు వాటి యొక్క ఇంద్రియార్థాల మీద ఆ లక్ష్యం పెట్టి వాటిని భగవంతుడి సేవలో నియుక్తం చేస్తే ఆ మనిషి ఆ ఇంద్రియాలను నిగ్రహించుకోగలుగుతాడు. అటువంటి ఇంద్రియాలు నిగ్రహించినటువంటి వ్యక్తిని స్థిత ప్రజ్ఞుడు అంటారు. ఇంద్రియాల యొక్క వేగాన్ని మనము కంట్రోల్ చేయాలా? ఎలా కంట్రోల్ చేయగలుగుతాం మనము? అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యంశ షడ్భిర్భక్తిర్వినశ్యతి. మనం భక్తి మార్గంలో వెళ్తున్నప్పుడు కొన్ని నియమాలను వేటిని పాటించాలా, వేటిని పాటించకూడదు. అత్యాహారం, అరే భోజనం మంచిది దొరికిందని ఎక్కువ తినేస్తారు, వచ్చిన తర్వాత డైజెషన్ కాదు, వాళ్ళు సో అనారోగ్యం పాలవుతారు. అదేవిధంగా డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి 4 గంటలు కష్టపడితే ఇంత వస్తుంది, 8 గంటలు కష్టపడితే ఇంత వస్తుంది, 24 గంటలు కష్టపడితే ఇంకా బాగుంటుందంటే అక్కడ కూడా ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. కాబట్టి మనము మన ఇంద్రియ వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఉన్న దాంట్లో సంతృప్తి పడుతూ మనకు వచ్చిన దాంట్లో మన యజమాని అయినటువంటి ఆ కృష్ణ భగవానుడి యొక్క సేవకు ఉపయోగించండి. దానికి ఎలా అంటారు? ఏ విధంగా? ఈ శరీరము భగవంతుడిచ్చింది, భగవంతుడి సేవలో ఉపయోగించండి. సో ఈ శరీరానికి ఉన్న ఇంద్రియాలు నడిపేది మనస్సు, ఈ మనస్సు కూడా భగవంతుడిదే. కాబట్టి ఈ మనస్సుని భగవంతుడి యొక్క సేవలో, భగవంతుడి యొక్క స్మరణలో ఉపయోగించండి. తర్వాత తన్ మన్ ధన్, మనకు కొద్దిపాటి మనకు పుణ్యకర్మ వల్ల అనుకొని మన కష్టరహితం ఏదైతే ఉందో దాని ద్వారా భగవంతుని సేవిస్తే అప్పుడు మన ఎన్నో జన్మల నుంచి వస్తున్నటువంటి అణిచివేయనటువంటి శత్రువులు, 6 రకాల శత్రువులు మన లోపల ఉన్నారు. ఎవరు వాళ్ళు? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు. వీళ్ళందరినీ కూడా భగవంతుడి యొక్క కృప వల్ల, భగవంతుడి కరుణ వల్ల, కృష్ణ భక్తి ద్వారా మాత్రమే వీళ్ళందరినీ అణిచివేయగలుగుతాము. ఈ 10 రకాల ఇంద్రియాలను మనస్సు తన గుప్పిట్లో పెట్టుకుంటే అప్పుడు మన బుద్ధి పతనం కాకుండా, బుద్ధి నశించకుండా, ఆ బుద్ధి ఎలా మనము నశించకుండా కాపాడుకోగలుగుతామంటే ఫైనల్ గా ఈ కళ ఏమన్నాం నిన్న, ABCDEF ఈ 6 రకాలైనటువంటి స్టెప్స్ అనుకుందాం. వీటిని ఎవరి ఆధ్వర్యంలో ఈ కళను నేర్చుకోవాలా? ప్రామాణికమైనటువంటి గురువు గారి మార్గదర్శనంలో తప్పక సాధన చేయాలని చెప్పేసి, చేసినప్పుడే సాధకుడు మోక్షానికి యోగ్యమైన వాడిని పిలువబడతారు, యోగ్యుడు కాగలుగుతాడు. ఏ ఫర్ అసోసియేషన్, గుడ్ అసోసియేషన్. స్పెషల్ గా భక్తుల సాంగత్యాన్ని తప్పక కోరుకోవాలి, తీసుకోవాలి. భక్తుల సాంగత్యంలో ఏం చేయాలి మనము? శాస్త్ర అధ్యయనం చేయాలా, శాస్త్ర శ్రవణం చేయాలి. బి ఫర్ బుక్స్, సి ఫర్ చాంటింగ్. భక్తుల సాంగత్యంలో సంకీర్తన యజ్ఞము అంటే కలిసి సామూహికంగా భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల యొక్క కీర్తన చెయ్యండి, జపం చేయండి, కీర్తన చేయండి. డి భగవంతుడి యొక్క ఆ దివ్యమంగళ దర్శనానికి, భగవంతుడికి అర్చా విగ్రహారాధన చెయ్యండి. డి ఫర్ డిటి వర్షిప్. ఈ ఫర్ ఎడ్యుకేషన్. ఏదో ఇలా వినటం కాదు, దాని ఒక సిస్టమేటిక్ వేలో. అందుగురించి మనము భగవద్గీత 108 క్లాసులు అని చెప్పాం. 108 క్లాసులు మీరు ఒకవేళ ప్రతి క్లాసు విన్నట్టు అయితే భగవంతుడు మాటిస్తాడు మనకు. లాస్ట్ శ్లోకాల్లో ఐ విల్ టేక్ కేర్ అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. ఇందాకే చెప్పాను, అనన్యాసింత ఎంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. మీ యోగక్షేమాన్ని నేను చూసుకుంటాను, నేను కాదు, భగవంతుడు చెప్తున్నాడు.
దాని సబ్జెక్ట్ కండిషన్ భగవంతుడు చెప్పిన విధి విధానాలను పాటించండి, అనుసరించండి. తర్వాత ఈ ఫర్ ఎడ్యుకేషన్, అది జ్ఞాన సముపార్జన అవసరం. తర్వాత ఎఫ్ ఫర్ ఇందాక అన్నట్టుగా ఫుడ్, అంటే ప్రసాదాన్ని మాత్రం తీసుకోండి. అప్పుడు తప్పకుండా మనము వీటన్నిటిపైన విజయాన్ని పొందుతాము. విజయాన్ని పొందినవాడు మోక్షానికి అర్హుడవుతాడు. విజయాన్ని పొందనివాడు ఈ సంసార సాగరంలో పునరపి జననం పునరపి మరణం, తిరిగి తిరిగి జన్మిస్తాడు, తిరిగి తిరిగి మరణిస్తాడు. 4 క్లేశాలు, త్రివిధ తాపాలనే చక్రంలో, బంధనాల్లో, బాధల్లో ఆయన ఎంతో బాధలను అనుభవిస్తూ, ఇది ఆల్రెడీ అనంతకాలం నుంచి అనుభవిస్తున్నాం, ముందు ముందు కూడా అనుభవిస్తాము. కానీ అటువంటి దుఃఖాల నుంచి మనం బయటపడాలంటే దయచేసి భగవద్గీత యొక్క దివ్యమైనటువంటి ఉపదేశాలను విని ఆచరించడానికి ప్రయత్నించాలని కోరుతూ ముగిస్తున్నాను. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ. श्री राधारमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय.